మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హదీ హత్యతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హదీ సోదరుడు ఎన్నికలను వాయిదా వేయడానికే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనుస్ తన సోదరుని చంపించాడని ఆరోపించి సంచలనం సృష్టించాడు. మరోపక్క ఫిబ్రవరి 12వ తేదీన జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే ప్రవాసంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత ఢాకా చేరుకున్నాడు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతము లభించింది. మరోవైపు బంగ్లాదేశ్లో పత్రికా స్వేచ్ఛపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ న్యూస్ ఛానల్ హెడ్ను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేయాలని, లేదంటే మీ ఛానల్ను తగలబెడతామని పలువురు యువకులు ఛానల్ యాజమాన్యంను బెదిరించారు. తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఒక లుక్కేద్దాం. బంగ్లాదేశ్లో గత వారం రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు ఢాకాలో ఈ నెల 12వ తేదీ అతి సమీపం నుంచే కాల్చి పారిపోయారు. సింగపూర్లో చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. అతడి మృతి తర్వాత బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఇక ఎన్నికలను వాయిదా వేయడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనుస్ తన సోదరుణ్ణి చంపించాడని హాదీ సోదరుడు యూనుస్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిపించాలని యూనుస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివిధ దేశాల్లో ఉన్న బంగ్లాదేశ్కు చెందిన రాజకీయ నాయకుల వారసులు క్రమంగా ఢాకాకు చేరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన తారిక్ రెహమాన్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయన 17 సంవత్సరాల పాటు లండన్లో ప్రవాసం గడిపిన తర్వాత గురువారం ఢాకా చేరుకున్నాడు. ఇక కాబోయే ప్రధాని రెహమాన్ అనే టాక్ మాత్రం ఢాకాలో బలంగా వినిపిస్తోంది. బంగ్లాదేశ్ చరిత్రను తిరగేస్తే అక్కడ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అవామీ పార్టీకి చెందిన షేక్ హసీనా లేకపోతే బీఎన్పీకి చెందిన ఖలీదా జియాలు మాత్రమే ప్రధానులుగా బంగ్లాదేశ్కు సేవలందించారు. ప్రస్తుతం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. ఇక రంగంలో మిగిలింది బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా బీఎన్పీ మాత్రమే. షేక్ హసీనా ప్రభుత్వం రెహమాన్లు పలు ఛార్జిషీట్లు మోపింది. దీంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి 2008లో బంగ్లాదేశ్ నుంచి లండన్ పారిపోయాడు. ప్రస్తుతం ఆయన తల్లి మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్య కారణాల వల్ల బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్గా రెహమాన్ కొనసాగుతున్నారు. ఆయన గురువారం లండన్ నుంచి ఢాకా విమానాశ్రయంలో దిగిన వెంటనే వేలాది మంది బీఎన్పీ మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో పాటు ప్లెకార్డులు, బ్యానర్లు, నినాదాలు, పూలమాలలతో ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు చుట్టుపక్కల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తారిక్ రెహమాన్కు స్వాగతం పలకడానికి సుమారు 50 లక్షల మంది మద్దతుదారులను సమీకరిస్తామని పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు. బీఎన్పీ కూడా ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని, రాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ పక్కా అని బలంగా చెబుతున్నారు. ఇక రెహమాన్ విషయానికొస్తే ఆయన దేశం నుంచి పారిపోవడానికి ముందు ఆయనపై లెక్కలేనన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయనపై నమోదైన కేసుల విషయానికి వస్తే మనీ లాండరింగ్తో పాటు షేక్ హసీనాను హత్య చేయడానికి కుట్ర పన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కాగా గత ఏడాది హసీనాను గద్దెదించిన తర్వాత రెహమాన్పై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేశారు. దీంతో ఆయన ఢాకా రావడానికి మార్గం సుగమమైంది. ఇక బీఎన్పీకి కూడా ఆయన స్వదేశం రావడం అత్యవసరం. ఎందుకంటే ఖలీదా జియా గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హసీనాకు ప్రత్యామ్నాయంగా ఖలీదా జియానే అన్న టాక్ బంగ్లాదేశ్లో బలంగా వినిపిస్తోంది. ఇక ఈ నెలలో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ సర్వేలో ఎన్నికల్లో బీఎన్పీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. కాగా జమాత్-ఏ ఇస్లామీ పార్టీ కూడా రేసులో ఉంది. అయితే అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంలో అవామీ పార్టీ ఎన్నికల రోజు అల్లర్లు సృష్టించవచ్చునని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 12వ తేదీన తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ మీడియా సంస్థలపై దాడులు చేసి వాటికి నిప్పంటించడంతో దేశంలో శాంతి భద్రతలు గాడి తప్పడం లాంటి ఘటనల వల్ల యూనుస్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించగలడా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత అక్కడ మీడియాపై ఒత్తిడి పెరిగిపోయింది. విద్యార్థి నాయకుడు హాదీ హత్య తర్వాత దేశంలోని 2 మీడియా సంస్థలపై దాడులు చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. డైలీ స్టార్, ప్రథమో, అలో పత్రికపై దాడులు చేశారు. కార్యాలయం నుంచి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించుకుపోయారు. ఇక తాజాగా తేజ్గావ్లోని గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ కార్యాలయానికి కొంతమంది యువకులు వెళ్లి ఛానల్ యాజమాన్యాన్ని, న్యూస్ హెడ్ నాజిన్ మున్నీని విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రథమ్, ఆలో, డైలీ స్టార్కు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. ఇక ఈ యువకుల ఆరోపణలు ఏమిటంటే మున్నీ అవామీ లీగ్కు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ రిఫాత్ రిషాద్ ఛానల్ను బెదిరించి విద్యార్థి నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో యువకుల విధ్వంసం సృష్టించారు. 2 మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ఈ నెల 21న సరికొత్త గ్రూపు గ్లోబల్ టీవీ కార్యాలయానికి వచ్చి యాజమాన్యాన్ని బెదిరించారు. తాజా ఘటనపై మున్నీ తన ఫేస్బుక్ పోస్టులో స్పందించారు. కనీసం 7 నుంచి 8 మంది యువకులు గ్లోబల్ టీవీ కార్యాలయానికి వచ్చి యాజమాన్యాన్ని బెదిరించారని చెప్పారు. తనను ఉద్యోగంలో నుంచి రాజీనామా చేయించాలని యాజమాన్యాన్ని హెచ్చరించి వెళ్లిపోయారని ఆమె అన్నారు. లేదంటే ప్రథమ, ఆలో, డైలీ స్టార్కు పట్టిన గతి మీకు పడుతుందని హెచ్చరించారని ఫేస్బుక్ పేజ్లో ఆమె వివరించారు. కాగా ఘటన జరిగిన సమయంలో తాను ఆఫీసులో లేనని, వారు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ను కలిశారని చెప్పారు. హాదీ హత్యను గ్లోబల్ టీవీ కవరేజీ సరిగా లేదని ఫిర్యాదు చేశారని మున్నీ వివరించారు. గ్లోబల్ టీవీకి వచ్చిన యువ గుంపు ఛానల్ ఎండీని నాజిన్ మున్నీని ఎందుకు ఉద్యోగంలో ఉంచుకున్నారు? ఆమె అవామీ లీగ్ పార్టీ మద్దతుదారు. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసివేయండని వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాన్ని లిఖితపూర్వకంగా 48 గంటల్లో ఆమెను ఉద్యోగంలోంచి తీసేస్తామని హామీ పత్రం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనికి ఎండీ నిరాకరించారు. ఇక వచ్చిన యువకులు డైల్ స్టార్, ప్రథమో, ఆలో మమ్మల్ని ఏం చేయలేకపోయాయి, వాటితో పోల్చుకుంటే మీరెంత అని బెదిరించారు. అయితే ఛానల్ ఎండీ మాత్రం వారి ఒత్తిడికి లొంగలేదు. డాక్యుమెంటుపై సంతకం చేయలేదు. ఇదిలా ఉండగా ఛానల్ మేనేజ్మెంట్ మాత్రం కొన్ని రోజుల పాటు మున్నీని ఆఫీసుకు రావద్దని సలహా ఇచ్చారు. అయినా తాను ఫేస్బుక్లో తన వాదన వినిపించడం యాజమాన్యానికి నచ్చడం లేదు. వారి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదు. తనకు అవామీ లీగ్తో సంబంధాలున్నాయని ఒక్క సాక్ష్యం చూపిస్తే తాను వారు చెప్పిన దానికి అంగీకరిస్తానని మున్నీ సవాల్ విసిరారు. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్ హాదీ మృతి తర్వాత శాంతి భద్రతలను యూనుస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. విద్యార్థి నాయకులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నా పట్టించుకోకపోవడం చూస్తే అత్యంత బలహీనమైన నాయకుడిగా యూనుస్ బంగ్లాదేశ్ చరిత్రలో నిలిచిపోతాడని మీడియా మిత్రులు యూనుస్ సర్కారుపై మండిపడుతున్నారు.